మా ఫ్రెండ్ ఉప్పల్ బాలుని బిగ్ బాస్లోకి తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఆయన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే సరిపోయేది కదా. అన్నపూర్ణ స్టూడియోకి పిలిచి ఇంతగా అవమానించాలా? మీరు అసలు మనుషులేనా? ఒక జడ్జి అడుగుతుంది, నువ్వు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని. ట్రాన్స్జెండర్ అయితే తీసుకోరా? గతంలో బిగ్ బాస్లోకి ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ని తీసుకున్నారు కదా. లక్ష్మీనారాయణ త్రిపాఠి ముంబై కావచ్చు, నీతు బెంగళూరు కావచ్చు, ఇక్కడ మన ఆంధ్రాలో తమన్నా సింహాద్రి, ప్రియాంక సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని తీసుకున్నారు. ఇంకో జడ్జి అంటాడు, ఉప్పల్ బాలుని బిగ్ బాస్లోకి పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు అంటున్నావు. మరి నువ్వు డ్రగ్స్ కేసులో బుక్ అయిపోయినావు. నేను నాగార్జున జడ్జ్ చేశాడు అగ్ని పరీక్షకి. మరి నాగార్జున ఏం మెసేజ్ ఇచ్చినట్టు సభ్య సమాజానికి అని నేను అడుగుతున్నాను. ఉప్పల్ బాలుకు ఫ్యాన్స్ లేరంట. మీకేమైనా కళ్ళు దొబ్బునాయా? చెవులు పోయినాయా? అక్కడున్న యాంకరు, స్టార్ యాంకరు శ్రీముఖి గారే చెప్పారు కదా, నేను ఉప్పల్ బాలుకి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి. మరి గతంలో ఇదే బిగ్ బాస్ దరిద్ర కొట్టు మొఖాలు తీసుకుంది కదా. సొసైటీని చెడగొట్టే వ్యక్తుల్ని బిగ్ బాస్లోకి తీసుకుంది. 1-2 పేర్లే నేను తీసుకుంటాను. పోర్న్ స్టార్ సన్నీ లియోని ఎందుకు తీసుకున్నారు బిగ్ బాస్లోకి? ఆమె చేసిన వీడియోస్ అన్నీ కూడాను మన ఇండియన్ కల్చర్కి ఎగ్నెస్టే కదా. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎంతమందిని మీరు తీసుకున్నారు? ఆన్సర్ చెప్పండి నాకు. ఉప్పల్ బాలు ఏదో బ్రతుకు తెరువు కోసం అట్లా వీడియోస్ చేశాడు. ఆయన కూడా ఒప్పుకున్నాడు, బ్రతుకు తెరువు కోసం నేను ఇట్లాంటి వీడియోస్ చేశానని. మీలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు, మీలాగా డ్రగ్స్ కేసుల్లో బుక్ అయిపోలేదు, మీలాగా ఫోన్ వీడియోస్ కూడా చేయలేదు. ఉప్పల్ బాలుకి ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మొబైల్లో కాల్స్ వస్తుంటాయి, రిసీవ్ చేసుకునేది నేనే. నాకు ఆ విషయం తెలుసు. ఉప్పల్ బాలుకి ఎన్నోసార్లు చెప్పాను, ఉప్పల్ బాలు యు ఆర్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్. ఉప్పల్ బాలు వీడియోస్ చేస్తూ తను బ్రతుకుతాడు, అలాగే 4-5 ఫ్యామిలీస్ని, వాళ్ళ మమ్మీకి ఒక ఇంట్లో పెట్టాడు, వాళ్ళ అక్క ఒక ఇంట్లో పెట్టాడు, వాళ్ళ చెల్లిని ఒక ఇంట్లో పెట్టాడు, వాళ్ళ అన్నయ్యని ఒక ఇంట్లో పెట్టాడు. ఇన్ని ఫ్యామిలీస్ని రన్ చేస్తున్నాడు. నిజంగా షేమ్ ఆన్ యూ బిగ్ బాస్. ఇలాంటి షోలు ఎందుకు పెడుతున్నారు అసలు? నిజంగా బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ప్రజల్ని అవమానించడానిక మీరు ఈ షో పెట్టింది? షేమ్ షేమ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఉప్పల్ బాలు, we all stand by you. We all stand by your side. Don't worry. నీకు ఇంతకంటే మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. నువ్వు ఇంకా పెద్ద సెలబ్రేట్ అవుతావు. డోంట్ వరీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఉప్పల్ బాలు. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు ఒక గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గాలుగా ఉంటాయి. మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒకరికి ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానో చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు. నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి. నాకు కొంచెం హర్టింగ్ గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ నేను ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్ గా, అంటే హర్టింగ్ గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం,
కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్ లో రాసేదానికి అన్ని రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్ గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది, అలా ఏం లేదు. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయన నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిందంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేపని గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా, నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి, పక్కనుంది నీకు ఎందుకురా. నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు, నేను అన్యాయం చేసినా నీకు, నాకు బంధం అన్నదమ్ములమా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట, నీ పాలుడవా, ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు. అగ్ని పరీక్ష. ఒక కామన్ మ్యాన్ హౌస్లోకి డైరెక్ట్గా వెళితే అక్కడ పెద్ద నోరు వేసుకొని సెలబ్రిటీలు వాళ్ళ మీద పడిపోయి రెక్కేస్తారు, వాళ్ళకి ఓటింగ్ కూడా ఫేర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్ళని అగ్ని పరీక్షకి లో భాగంగా వాళ్ళని వేధించి హింసించి బిగ్ బాస్ హౌస్లో జరిగేటట్టు, బికాస్ దే వాంట్ టు గో టు బిగ్ బాస్ హౌస్. ప్లస్ మీ అందరికి కూడా పరిచయం చేసి వాళ్ళ క్యారెక్టర్ని కొంచెం లేయర్స్ చూపిస్తే మీకు కూడా, మీరు కూడా నచ్చిన వాళ్ళకి ఓటేస్తారనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో అరుపులు కేకలు అలా హౌస్లో జరుగుతున్నట్టుగానే జరుగుతాయి అని తెలిసినట్టుగా చూసొచ్చాం కాబట్టి అది అంతే. దాని వరకు మాత్రమే, దాని క్యారెక్టర్ మాత్రమే ఆ షోలో జరిగేది, అది మాత్రమే. అంతేగాని ఊరు నుంచి వచ్చామన్న మాటకి పల్లెటూరు వాళ్ళంటే నాకు చులకనని, పల్లెటూరు వాళ్ళందరూ ఫీల్ అయ్యారని, ఫీల్ అయితే సారీ, కానీ నా ఉద్దేశం అది కాదు. పల్లెటూరు అసలు పల్లెటూరు అనలేదు నేను, ఊరు నుంచి వచ్చావు అన్న. ఏ ఊరైనా ఊరే, ఓకే, సంజాయిషి చెప్పుకోవట్లేదు. బట్ ఈ లౌడ్ మ్యూజిక్ కొంచెం అనవసరం ఏమో, అంత కోపం నా మీద అనేది నా ఫీలింగ్. ఓకే, మీ ఇష్టం, మీ కోపం లేదు, కానీ ఏమి కాదు దానివల్ల. ఇట్స్ ఎ షో అండ్ సమ్ థింగ్స్ చేయాల్సి వచ్చినాయి, ఆ షోలో చేసాం అంతే. ప్లీజ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద షో. థ్యాంక్స్. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా, వాళ్ళకు ఒకటి. మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు ఒక గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గలుగా ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒక ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళైతే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు, మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి. నాకు కొంచెం హర్టింగ్ గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు, దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్ కి? ఇట్స్ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్ గా అంటే హర్టింగ్ గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం, కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్ లో రాసేదానికి అన్ని రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము
మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా ఐ మీన్ బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయన నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూశారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిన ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కన ఉంది నీకెందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నేను అన్యాయం చేసినా నీకు? నాకు బంధం అన్నదమ్ములమ్మా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలుడవా? ఎలా అలా నన్ను అవమానించావు? ఎంత ఘోరంగా తిట్టావు నన్ను, ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా? నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా. నన్ను ఎంత అవమానించారో నువ్వు. అగ్ని పరీక్ష. ఒక కామన్ మ్యాన్ హౌస్లోకి డైరెక్ట్గా వెళితే అక్కడ పెద్ద నోరు వేసుకొని సెలబ్రిటీలు వాళ్ళ మీద పడిపోయి రెక్కేస్తారు. వాళ్ళకి ఓటింగ్ కూడా ఫేర్ ఛాన్స్ ఉండదని ముందే వాళ్ళని అగ్ని పరీక్షకి లో భాగంగా వాళ్ళని వేధించి హింసించి బిగ్ బాస్ హౌస్లో జరిగేటట్టు, బికాస్ దే వాంట్ టు గో టు బిగ్ బాస్ హౌస్. ప్లస్ మీ అందరికి కూడా పరిచయం చేసి వాళ్ళ క్యారెక్టర్ని కొంచెం లేయర్స్ చూపిస్తే మీకు కూడా మీరు కూడా నచ్చిన వాళ్ళకి ఓటేస్తారనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా అప్పుడప్పుడు కొన్ని టాస్కుల్లో అరుపులు కేకలు అలా హౌస్లో జరుగుతున్నట్టుగానే జరుగుతాయి అని తెలిసినట్టుగా చూసొచ్చాం కాబట్టి అది అంతే. దాని వరకు మాత్రమే, దాని క్యారెక్టర్ మాత్రమే ఆ షోలో జరిగేది, అది మాత్రమే. అంతేగాని ఊరు నుంచి వచ్చామన్న మాటకి పల్లెటూరు వాళ్ళంటే నాకు చులకనని, పల్లెటూరు వాళ్ళందరూ ఫీల్ అయ్యారని, ఫీల్ అయితే సారీ, కానీ నా ఉద్దేశం అది కాదు. పల్లెటూరు అసలు పల్లెటూరు అనలేదు నేను, ఊరు నుంచి వచ్చావు అన్న. ఏ ఊరైనా ఊరే, ఓకే, సంజాయిషి చెప్పుకోవట్లేదు. బట్ ఈ లౌడ్ మ్యూజిక్ కొంచెం అనవసరం ఏమో, అంత కోపం నా మీద అనేది నా ఫీలింగ్. ఓకే, మీ ఇష్టం, మీ కోపం మీద, కానీ ఏమి కాదు దానివల్ల. ఇట్స్ ఎ షో అండ్ సమ్ థింగ్స్ చేయాల్సి వచ్చినాయి ఆ షోలో చేసాం అంతే. ప్లీజ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద షో.